ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. వర్డ్ ఫర్ టుడేకి స్వాగతం. దేవుని వాక్యం వినుట కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 25వ కీర్తన 7వ వచనం. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని ప్రార్థనా విన్నపాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. మన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నేరాలు, దోషములు, పాపములు దొర్లుతూ ఉన్నాయి. అయితే మన పాపములను లెక్కేసిన ఎడల, మన పాపములను ప్రభు జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మన మనవి ఆయన సన్నిధికి చేరదు. పాపములు అడ్డుగా ఉంటాయని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు, దేవా, నా పాపములను జ్ఞాపకం ఉంచుకొనకు, నీ దయ చొప్పుననే నా ప్రార్థనను అంగీకరించు, నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ఈరోజు దేవుని దయను కోరుకుంటావా? మన అర్హత కాదు. మన ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే మన జీవితంలో మనం అనుభవిస్తున్న లేదా మనం ఆచరిస్తున్న ఆచారాలు కానీ, మన యొక్క ఆత్మీయత కానీ, మనకున్న ఏ సామర్థ్యము, ఏ క్వాలిఫికేషన్స్, ఏ అర్హతలు సరిపోవు. కేవలం ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరమే మనకు అవసరమై ఉన్నది. కనుక ఈరోజు నీవు నీ జీవితంలో ఉన్నటువంటి గొప్పలను, హెచ్చుతగ్గులను పక్కన పెట్టేసి, కొన్నిసార్లు మన బలహీనతలు, మన యొక్క అయోగ్యతలు కూడా ఉంటాయి. కనుక అవేవి కూడా లెక్కలోనికి రావు ఎప్పుడు ఆయన మన మీద దయ చూపినప్పుడు. కనుక ఈ దినం దేవుని దయకు అప్పగించుకుందాం. దేవా, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకో అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మీపై ఈరోజు దయ చూపించబోతా ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఈరోజు అయ్యా, మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా బలహీనతలు, మా యొక్క ఔన్నత్యము ఏది పనికిరాదని మేము గ్రహిస్తున్నాం. అవును నాయనా, మా బలహీనత మమ్మల్ని దూరం చేస్తూ ఉంది. మా పాపములు మీకు అడ్డుగా వస్తూ ఉన్నాయి. కనుక వాటిని జ్ఞాపకం చేసుకొనక వాటన్నిటిని ప్రక్కన పెట్టుము. ఎందుకనగా మేము కూడా మా పాపములను, మా అపరాధములను విడిచిపెట్టి అవన్నిటిని కూడా మానివేసి పశ్చాత్తాప హృదయముతో మీ సన్నిధికి వస్తున్నాం. కనుక నాయనా, మీ కలువరి రక్తము చేత మా అపరాధములన్నిటిని కూడా తుడిచివేసి మమ్మల్ని శుద్ధీకరించి మీ దయతో జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఒక మీ కనికరము, కృప మా మీద మేలు చేసి కాపాడి భద్రపరిచి అవసరతలు తీర్చి మీ ఘనమైన కార్యములు చూచేటట్లుగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీపై దయ చూపునుగాక. గాడ్ బ్లెస్ యూ.